గ్రామ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీ ఇంట్లో వచ్చి చెత్త మీ ఊర్లోనే వేస్ట్ కాంపోస్ట్ కింద తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి దగ్గర రాష్ట్రంలో 9,838 కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నారు. రంగుల పిచ్చోడు, కానీ అది ఏమి ఉపయోగించకుండా చేసే పరిస్థితి. రంగుల మీద ఉండే పిచ్చ ఈ పేదవాళ్ళ పైన ధ్యాస లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు గ్రామాల్లో మీరు చూశారు, నేను ఒకటే ఆలోచించాను, ఎల్ఈడి బల్బులన్నీ పెట్టాను, అది కూడా ఆటోమేటిక్ గా లైటింగ్ సిస్టమ్ పెట్టాం. దగ్గర 25,22,000 ఆ రోజు వీధి దీపాలు వెలిగిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి ఏసిన వీధి దీపాలు 40% ఎగడం లేదు, తీసేశారు. దొంగలు అవి కూడా తీసుకెళ్ళిపోయారు. ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే ఇలాంటి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీ నిధులు ఈ రోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఉత్సవ విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు, వేరే పనులు ఖర్చు పెట్టారు. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తామే 990 కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా, మళ్ళీ 1,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం. అంటే దగ్గర 2,100 కోట్ల రూపాయలు రాబోతుంది. ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో అభివృద్ధి కళ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంట కుంటలు 8,97,000 తవ్వాం, 5 ఏళ్లలో ఒకటి లేదు. హార్టికల్చర్ పనులైతే 3,60,000 ఎకరాలకు ఇచ్చాం, 5 ఏళ్లలో 1 ఎకరాకి ఇవ్వాల. ప్రతి ఒక్క దిక్కున ఏవైతే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం. ఊళ్ళో సోషల్ ఆడిట్ చేశాం, ప్రజా చైతన్యం తీసుకొచ్చాం. 5 ఏళ్లలో ఎక్కడ చేశాడు?